జై శ్రీరామ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మి గోటెల్స్. ఈ రోజు మన వీడియోలో డొక్కా సీతమ్మ గారి గురించి చెప్పుకుందాం. ఈవెన్ని అన్నదాన సీతమ్మ అని కూడా చెప్తూ ఉంటారు. ఆకలి అని ఎవరైనా వాళ్ళ ఇంటికి వస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిస్వార్థంగా వాళ్ళ ఆకలిని తీర్చే అన్నదాన సీతమ్మ శ్రీ డొక్కా సీతమ్మ గారు. ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఆకలిని తీర్చేవాళ్ళు? కానీ ఆవిడ మాత్రం ఏది ఆశించకుండా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆకలి తీరిస్తే చాలు అని ధ్యేయంగా పెట్టుకున్నారనమాట. రోజుకి కొన్ని వేల మంది ఆకలిని తీర్చేవారు ఆ పుణ్యాత్మురాలు. నిత్యము డొక్కా సీతమ్మ గారి వాళ్ళ ఇంట్లో పొయ్యి వెలుగుతూనే ఉండేది. కులము, మతము, స్థాయి ఇటువంటి భేదాలు ఏవి చూసేవారు కాదు. చిన్న పెద్ద ఆకలి అనేది అందరికీ ఒకటే కదా. ఆవిడ ఆ ఆకలిని తీర్చేవారు. ఒకసారి ఆ ఊరికి వరదలు వచ్చాయి. అయితే పాపం ఒక ఆయన ఆ వరదల్లో చిక్కుకుపోయారు. కరెంట్ లేదు. ఒక ఇసుక దిబ్బ మీద ఆయన ఉండిపోయారనమాట. ఆయనకి ఆకలి వేస్తుంది. ఆయన అక్కడి నుంచి సీతమ్మ ఆకలి, సీతమ్మ ఆకలి అని పెద్దగా అరుస్తున్నారట. ఆకలి అని ఆవిడ చెవిన పడిన వెంటనే ఆవిడ బయటకు వచ్చి లాంతర్ తీసుకొచ్చి చూస్తే చాలా దూరాన ఒక ఆయన చిక్కుకుపోయి ఉన్నాడు వరదల్లో. ఆకలి ఆకలి అని అరుస్తున్నాడు. అంతే ఆవిడ వెంటనే అన్నం గిన్నెలు అవన్నీ సర్దేసి, ఆహారం అంతా సర్దేసి వాళ్ళ ఆయనతో కూడా పదండి వెళ్దాము, ఆయన ఆకలి తీర్చేద్దాము అని చెప్పానంటే, ఇదేంటి ఈ సమయంలో ఎట్లా వెళ్తాం, పడవవాడు కూడా రాడు, కరెంటు కూడా లేదు, ఎట్లాగా ఇప్పుడు అసలు ఆయన దగ్గరికి మనం ఎలా వెళ్తాం, అదంతా నాకు తెలియదు, ఆయన ఆకలి తీర్చాల్సిందే, మనం వెళ్ళాల్సిందే అని చెప్పి అంటే, సరే నువ్వు వద్దులే నేనే వెళ్ళి ఇచ్చేసి వస్తాను భోజనం అని చెప్పి ఆయన వెళ్ళబోతుంటే ఆవిడ ఆగండి ఆయనకి ఏ అలవాటు ఉందో ఏమో, ఇదిగో ఈ వరదల్లో ఈ చల్లగా ఉండే సమయంలో ఆయన చుట్ట కూడా కాల్చుకుంటాడేమో అని ఆవిడ ఒక 2-3 చుట్టలు కూడా ఆయన చేతికిచ్చి పంపించారట. చూడండి ఎంత ముందు చూపు. ఇక సీతమ్మ గారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆకలిని తీర్చి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వరదలన్నీ తగ్గాక అప్పుడు ఆయన్ని పంపించారట. ఎన్ని సేవలు చేశారంటే ఆవిడ చాలా కొనియాడదగ్గ విషయం ఇది. ఇటువంటి యథార్థ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆవిడ చేసిన సేవలను బ్రిటిష్ అధికారి ఎడ్వర్డ్ అనే ఆయన విని ఆవిడ్ని తీసుకురమ్మని చెప్పారట. ఆయన పట్టాభిషేకం చేసుకోబోతున్నప్పుడు, అంటే ఆవిడ వస్తే ఆయన పట్టాభిషేకం చేసుకుందామని కొంతమంది వేగులను కూడా పంపించారట ఆవిడని తీసుకురమ్మని. కానీ ఆవిడ ఇవన్నీ తిరస్కరించారు చాలా సున్నితంగా. ఇటువంటి ఉత్సవాలు, వైభవాలు ఇవన్నీ నాకు వద్దు నాయనా, నేను ఇక్కడి నుంచి వస్తే ఎవరు అన్నమో రామచంద్ర అని ఆకలితో వస్తారో తెలియదు, వాళ్ళు కానీ తిరిగి వెళ్ళిపోతే ఆకలితో ఆ పాపం నాకు చుట్టుకుంటుంది, నేను రాలేను అని చెప్తే ఆయన ఎంతో రిక్వెస్ట్ చేసి ఎడ్వర్డ్ అనే ఆయన ఆవిడ ఫోటో తీయించుకొని ఆవిడ ఫోటోని పక్కన పెట్టుకొని అప్పుడు పట్టాభిషేకం చేయించుకున్నారట. చూడండి, బ్రిటిష్ వాళ్ళకు కూడా ఆవిడంటే ఎంత గౌరవమో. అటువంటి మహానుభావులు మన దేశంలో, మన రాష్ట్రంలో పుట్టడం చాలా గర్వించదగ్గ విషయం. వేళగాని వేళలో ఎవరైనా మన ఇంటికి ఒక్కరొచ్చినా సరే వాళ్ళకి భోజనం పెట్టాల్సి వస్తే మనం ఎంత విసుక్కుంటాము. అబ్బా ఈ టైంలో రావాలా, కొంచెం ఆగొస్తేనో, లేకపోతే రేపు పొద్దున్నే రావచ్చు కదా, ఇలాగ మనం ఎన్నో అనుకుంటాం. చాలా విసుక్కుంటాం కూడా, విసుగ్గా ఉంటుంది కూడా వేళగాని వేళలో వస్తే. కానీ ఆవిడ అలా కాదు. ఏ సమయంలో అయినా సరే, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, ఉదయం అయినా, సాయంత్రం అయినా, ఏ సమయంలో అయినా సరే వాళ్ళ ఇంట్లో పొయ్యి వెలుగుతూనే ఉండేది. ఆవిడ 1-2 రకాలు కాదు, 3-4 రకాలు వండి వాళ్ళందరికీ పక్కనే కూర్చొని వడ్డించి, అమ్మ కంటే ఎక్కువగా ఆవిడ కొసరి వడ్డించి మరీ తినిపించేవారు. దైవం మానుష రూపేణ అని ఆవిడ నిజంగా దైవం. ఆకలి తీర్చిన ఆవిడ దేవత. అటువంటి ఆవిడ పుట్టిన ఈ గడ్డ మీద నేను పుట్టడం నిజంగా నా అదృష్టం. అటువంటి మహానుభావులు చేసిన సేవలను మనం ఎప్పటికీ గుర్తించుకోవాలి. ఇది మన ధర్మం కూడా. అటువంటి మంచి పనే చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. బడి మధ్యాహ్న భోజన పథకానికి శ్రీ డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం. అన్నా క్యాంటీన్లకు మాత్రం ఆ పేరు అలానే ఉంచారు. సీనియర్ ఎన్టీఆర్ గారు బియ్యం కిలో 2 రూపాయలకి ఇచ్చారు. ఆయన పేరు మీద నడుస్తున్న ఆ క్యాంటీన్కి ఆ పేరు అలానే ఉంచనీయడం ఆయన సంస్కారం. కానీ బడి మధ్యాహ్న భోజన పథకానికి సీతమ్మ గారి పేరు పెట్టడం నిజంగా కొనియాడదగ్గ విషయం. జనాల గుండెల్లో నుంచి పుట్టిన జనసేనానికి నిజంగా వందనాలు. ఆయనకు తెలుసు మనుషుల విలువ, ఆకలి విలువ, అన్నం విలువ. కాబట్టే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చేసే మంచి పనుల్లో భాగమే ఈ డొక్కా సీతమ్మ గారి పథకం.
నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ.